అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. దేవి భాగవత పురాణంలో 4వ ఎపిసోడులో అమ్మవారి యొక్క 52 శక్తిపీఠాలు వివరణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 5వ ఎపిసోడులో పార్వతీదేవి జన్మ మరియు కఠిన తపస్సు గురించి తెలుసుకుందాం. శివుడు సతీని కోల్పోయి కైలాసంలో ఒంటరిగా ధ్యానంలో మునిగిపోయారు. దేవతలంతా భయపడ్డారు. శివుడు మళ్ళీ భార్యను పొందకపోతే సృష్టి స్తంభనమైపోతుంది. అప్పుడు ఆదిపరాశక్తి మళ్ళీ జన్మించింది. ఈసారి హిమవంతుడి ఇంట పార్వతీదేవిగా. హిమవంతుడు మేనకా దంపతులకు ఒక అద్భుత శిశువు జన్మించింది. ఆ బాలిక చూడగానే నారదుడు వచ్చి చెప్పాడు, ఈ బాలిక శివుడిని పొందుతుంది, కానీ కఠిన తపస్సు చెయ్యాలి అని. ఆ రోజు నుండి పార్వతి మనస్సు శివుడి మీదే ఉంది. బాల్యం నుండే ఆమె శివలింగం ముందు గంటల తరబడి నిలబడేది. పెరిగాక పార్వతి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళింది. అక్కడ ఒక గుహలో ఒంటరిగా కఠిన తపస్సు మొదలుపెట్టింది. ఆకులు మాత్రమే తినేది. తరువాత ఆకులు కూడా తినడం మానేసింది. అందరూ ఆమెను అపర్ణ అని పిలిచారు. వేసవిలో అగ్ని మధ్యలో, వర్షంలో బయట, శీతలంలో మంచు మీద ఏ సుఖ దుఃఖాలు లెక్క చెయ్యకుండా తపస్సు చేసింది. దేవతలు భయపడ్డారు. ఈ తపస్సు ఇలా సాగితే శివుడు మేల్కొంటాడు. అందరూ ఇంద్రుడిని కోరారు కామదేవుడిని శివుడి వద్దకు పంపించమని. కామదేవుడు భయపడ్డాడు. శివుడికి కోపం వస్తే నేను బూడిదని అవుతాను అని. కానీ దేవతల ఒత్తిడికి లొంగి వెళ్లారు. కామదేవుడు తన పుష్ప బాణాలు సంధించారు. ఒక్కసారిగా వసంతం వచ్చింది. పూలు విచ్చుకున్నాయి. గాలులు మారుమోగాయి. శివుడు కళ్ళు తెరిచారు. కానీ ఆ క్షణంలో ఆయన 3వ కన్ను కూడా తెరుచుకుంది. ఒక్క అగ్ని జ్వాల కామదేవుడు బూడిదైపోయాడు. పార్వతి భయపడలేదు. ఇంకా కఠినంగా తపస్సు కొనసాగించింది. చివరకు శివుడు స్వయంగా పరీక్షించడానికి సప్త ఋషుల రూపంలో వచ్చారు. శివుడు నీకు తగిన వరుడు కాదు, వేరే వరుడును చూడు అని చెప్పారు. పార్వతి కోపంతో, భక్తితో నాకు శివుడు తప్ప ఇంకెవ్వరూ కావలసింది లేదు అని గర్జించింది. శివుడు సంతోషించాడు. నీ భక్తికి మెచ్చాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. పార్వతి కఠిన తపస్సుతో శివుడిని జయించింది. శివుడు స్వయంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వరమిచ్చారు. ఇప్పుడు సమస్త లోకాలు ఎదురు చూస్తున్న మహా ఉత్సవం మొదలైంది. ఇదే శివపార్వతి మహా కళ్యాణం. కైలాసమంతా వజ్రాల కాంతితో మెరిసిపోయింది. హిమవంతుడు ఆనందంతో ఊరేగింపు సిద్ధం చేశారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, సప్త ఋషులు, గంధర్వులు, అప్సరసులు అందరూ వచ్చారు. గంగా, యమున, సరస్వతి నదులు కూడా రూపం ధరించి ఆహ్వానం అందుకున్నాయి. పార్వతి అలంకరణ దృశ్యం. ఆమె రూపం చూసి దేవతలు మైమరిచిపోయారు. ఎర్రటి పట్టుచీర, స్వర్ణాభరణాలు, కళ్ళల్లో శివుడి ప్రతిబింబం. ఆమె పేరు గౌరి అని ఆ రోజు నుండి పిలువబడింది. నంది వాహనంపై శివుడు వస్తున్నారు. జటలో గంగ, నీలకంఠంలో విషం, చంద్రుడు శిరస్సుపై భూత ప్రేత పిశాచాలు, గణాలు, యోగులు అందరూ ఊరేగింపులో ఉన్నారు. ఆ దృశ్యం చూసి హిమవంతుడు భయపడ్డాడు. ఇలాంటి వరుడిని నా కూతురికి ఇస్తున్నానా అని. కానీ పార్వతి మాత్రం సిగ్గుతో నవ్వింది. బ్రహ్మ పురోహితుడుగా, విష్ణువు కన్యాదానం చేశారు. మంగళసూత్రం శివుడు ధరించాడు. సప్తపది అగ్ని సాక్షిగా 7 అడుగులు ఆ ఇద్దరూ వేశారు. ఆ రోజు నుండి పార్వతి అర్ధనారీశ్వరి అయ్యెను. శివుడు ఒక్కడైతే శవం, పార్వతి ఉంటే శివుడు. గంధర్వుల గానం, అప్సరసుల నృత్యం. ఆ రోజు నుండి శివశక్తి ఒక్కటే అయ్యారు. ఆ కళ్యాణం లేకపోతే ఈ సృష్టి, ఆ దంపతులే ఈ జగత్తుకు తల్లిదండ్రులు. అప్పుడు ఒక రాక్షసుడు వేదాలను దొంగలించాడు. విష్ణువు ఆ రాక్షసుని సంహరించడానికి ఏ అవతారం ఎత్తాడు అనే విషయం గురించి తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధన్యవాదములు.